It is just almost unbelievable that we are on the last day of 2025. और ये बहुत अविश्वसनीय है कि हम 2025 के बिल्कुल लास्ट दिन में हैं। మరి ఆ యొక్క 2025 సంవత్సరము చివరి దినంలో మనం వచ్చి ఉన్నామంటే అది నమ్మనటువంటి విధంగా ఉందండి. We have seen so many things from the trip in January and February और हमने बहुत कुछ देखा है जनवरी में, फरवरी में, जो समय चला गया, जो साल गुजर गया। और वो जनवरी में ఫిబ్రవరి में ప్రభు का జనవరిలో ఫిబ్రవరిలో ప్రభు యొక్క సేవ పరిచర్లో భారతదేశం రావడానికి ఎన్నో గొప్ప ప్రాంతాలు మరి తిరిగి దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. to all of the services Monday in Pakistan through Friday in India on Zoom. और जो सारी मीटिंग्स जूम पे ऑनलाइन हो रही है, मंडी में, पाकिस्तान में, इंडिया में और कई देशों में। మరి సోమవారంలో మరి పాకిస్తాన్లో ప్రారంభం మరి మీటింగ్ చేస్తూ మరి శుక్రవారం వరకు మరి మరి ఇండియాలో కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. To coming to India in October with Brother Andy. So Brother Andy के साथ अक्टूबर मंथ में ये आ रहे हैं भाई साहब. మరి అక్టోబర్ నెలలో మరి యాండీ గారితో కలిసి మరి భారతదేశంలో పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆమేన్, హల్లెలూయా. Hallelujah. And then the customs sending me back home and Andy going forward on his own. So किन्होंने घर भेज दिया उनको, वापस चले गए. మరి ఎయిర్పోర్ట్లో మరి కస్టమ్ వారు మరి అయ్యగారిని మరి పంపించలేదు, మరి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సో कस्टम वालों ने इन्हें एयरपोर्ट से वापस भेज दिया घर पे और एंडी सर फिर आए थे मिनिस्ट्री के लिए. And Andy being in the airport 2 hours after they took me away. और एंडी सर 2 घंटे वहाँ पे एयरपोर्ट पे इंतजार कर रहे थे जब कस्टम वाले इनको ले गए थे. మరి యాండీ గారు అయితే మరి 2 గంటలు అయ్యగారి కొరకు కనిపెట్టి ఆ యొక్క కస్టమ్ వారు ఒకవేళ అయ్యగారిని మరి వదిలిపెడతారేమో అనుకున్నారు, కానీ ఆ అయ్యగారిని విడిచిపెట్టలేదు వాళ్ళు. Andy, who had never been out of the United States, is now stuck in the airport without anybody. और एंडी सर पहले कभी नहीं आगे अमेरिका से बाहर, और पहली बार आए और वो फंस गए वहाँ पे, और भी बिना किसी की मदद के. మరి యాండీ గారు మరి తన ఇల్లు వదిలిపెట్టి మరి ఎప్పుడు కూడా బయటికి రాలేదు. అమెరికా దేశంలోనే ఆయన ఉన్నారు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఏ సహాయం లేకుండా మరి ఆయన చాలా భయపడ్డారు. He and I could not even talk by cell phone. और हम और मैं और एंडी दोनों एक दूसरे से बात नहीं कर पा रहे थे, और फोन पे भी हमारी बात नहीं हो पा रही थी. మరి మేమిద్దరం ఎయిర్పోర్ట్లోనే ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు ఎదురుబెదురుగా ఉండి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, కానీ మరి ఆ యొక్క ఫోన్లోనే మరి మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. Andy finally said, I think I need to pray. और एंडी ने अंत में कहा, एंडी सर ने, कि मुझे लगता है कि मुझे प्रार्थना करनी चाहिए. మరి చివరిగా యాండీ గారు చాలా భయపడి మరి ఆయన ఎంతో మరి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పుడు ఆయన అన్నారు కదా, చివరిగా నేను ప్రార్థన చేయాలి మరి అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. And amazingly, when he started praying, God provided people to help him to get to the airline and get to Brother Jockey. और जब उन्होंने प्रार्थना करना आरंभ किया तो परमेश्वर ने उनके लिए लोगों का इंतजाम किया जो एयरपोर्ट पे उनके लिए और उनके साथ बातचीत कर सके. మరి ఆ సమయంలో ఎప్పుడైతే యాండీ గారు ప్రార్థన చేయడం ప్రారంభించారో దేవుడు వెంటనే సహాయకులను పంపించి మరి ఆయన ధైర్యపరిచి మరి క్షేమంగా రాజమండ్రి ప్రాంతానికి రావడానికి, సేవకుల దగ్గరికి రావడానికి ఆయన దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
And then God moved mightily among Jachin, Andy, and Manahor in South India. మరి सॉरी सर आप And बोल दीजिए then पहले then God moved mightily among the people with Jachin, Andy, and Manahor. और जैकिन सर के साथ और एंडी के साथ और फिर हमने लोगों के साथ मिलके आ, आगे आगे बढ़े फिर हम लोग మరి దేవుడు మరి యాండీ గారిని మరి భారతదేశానికి పంపించి మనోహర్ గారి ద్వారా యాండీ గారి ద్వారా మరి సేవకుల ద్వారా అనేక ప్రాంతాల్లో దేవుడు బలముగా ఆయన్ని వాడుకున్నారు. We are never to doubt that God is with us. और हमें कभी भी ये शक नहीं था कि परमेश्वर हमारे साथ नहीं है. మరి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆయన మనతో ఉన్నారా లేదా అని అనుమానించడానికి మరి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడు ఆయన. And so as we are finishing the year with Zoom meetings with all of you wonderful, faithful pastors, wives, and other people, और जब हम इस अंत समय में हैं इस साल के और हम आप लोगों के साथ पास्टर्स के साथ बिलीवर्स के साथ और बहुत अच्छे लोगों के साथ आज की जूम मीटिंग कर रहे हैं ऑनलाइन मीटिंग कर रहे हैं మరి దేవుని ఆ యొక్క చిత్తాన్ని బట్టి మరి అనేక మంది దైవ సేవకులు మరి శ్రేష్టమైనటువంటి దైవ సేవకులతో కలిసి ఈ విధంగా జూమ్లో మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడం అనేటువంటిది మరి ఆ యొక్క మరి నాకెంతో మరి ఆనందాన్ని కలిగిస్తూ ఉందండి. We need to reaffirm our faith with Jesus Christ that He's in charge and not us. और हमें अपने विश्वास को पुनरुत्थान करना चाहिए, हमारे विश्वास को पुनर्जागृत करना चाहिए कि यीशु मसीह ही है जिस पे हम विश्वास कर सकते हैं, ना कि हमारे ऊपर, अब खुद के ऊपर. మరి మనం ఆ యొక్క మనం స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మన ప్రభు పైన మనం నిలుపుకొని విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవైన యేసు వైపు మనం చూస్తూ ఈ లోకంలో ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. There are so many instances in the Bible from the Old Testament to the New Testament. और नए टेस्टमेंट से लेकर नए नियम से लेकर पुराने नियम तक बहुत सारी घटनाएं हैं जो बाइबल में घटी हैं. మరి పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం వరకు కూడా అనేకమైనటువంటి శ్రేష్టమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు మన ప్రభువు ఆయన చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. Of how men and women that had been called by the Lord lost faith that God was going to direct them. और हम देखते हैं कि बहुत सारे लोग परमेश्वर के द्वारा बुलाए गए, उन्होंने अपना विश्वास को खोया, पर फिर भी वो लोग परमेश्वर के द्वारा चलाए गए. మరి ఆ యొక్క మరి చాలా మంది తప్పుపోయినటువంటి వారుగా మరి బైబిల్ గ్రంథంలో మరి మొదట దేవునిలో ఉన్నప్పటికీ కూడా తర్వాత వారు దేవునికి దూరం అయిపోయినట్టు వారుగా ఉన్నారు. అయితే దూరస్తులుగా ఉన్నటువంటి వారు కూడా దేవుని తెలుసుకుని ఆయనకు దగ్గరగా వచ్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. I mean, if we just start and look at Moses. మరి మొట్టమొదటిగా మన మోషే భక్తుని యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే और जब हम मूसा के जीवन को देखते हैं, I mean, Moses was put in a basket in the Nile River. और मूसा को बास्केट में डाल के एक टोकरी में डाल के नदी में डाल दिया गया था. మరి మోషే భక్తుడిని ఆయన చిన్నతనంలో మరి ఆ బిడ్డ మరి జన్మించినప్పుడు మరి రాజుకు భయపడి మరి ఒక తొట్టిలో మరి పడుకోబెట్టి మరి నైల్ నదిలో వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. After Pharaoh had issued an edict to kill all of the male Hebrew children. जब फैरो ने ये हुक्म दिया था कि जितने भी हिब्रूज बच्चे हैं उन सभी को मार डाला जाए, तब ये दुर्घटना घटी थी. उसको बचाने के लिए मूसा को नदी में डाल दिया गया था.
మరి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్రూరమైనటువంటి ఫరో యొక్క పరిపాలనలో వారు ఇశ్రాయేలీయుల యొక్క మగపిల్లలను చంపాలి అనేటువంటి మరి కట్టడి ఉన్నది కాబట్టి మరి దానికి భయపడి వాళ్ళ పిల్లవాడిని చంపేస్తారేమని వాళ్ళ తల్లి వాళ్ళ అక్క మరి ఆ బిడ్డను ఆ నైల్ నదిలో వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. He had even instructed all of the Hebrew midwives to kill the baby boys. और जो वहाँ की दाइयाँ थी जो बच्चे का जन्म में मदद करती थी, उनको ये स्पेशल कहा गया था कि आप जितने भी इस्राएली बच्चे हैं उन सभी को मार डालें. మరి And ఎవరైతే this, ఆ యొక్క మరి పురుడు వేసేటప్పుడు అక్కడ స్త్రీని మరి ఆ యొక్క ఉంటారో వారందరికి కూడా రాజు చెప్పేశాడు ఎవరైతే మగపిల్లవాడు పుట్టాడో వాళ్ళందరిని చంపేమని. and this is in the book of Exodus, chapter 2, we're looking at. और ये निर्गमन में हम देख सकते हैं उसके 2 अध्याय में. మరి ఈ భాగాన్ని నిర్గమకాండము 2వ అధ్యాయంలో మరి మనం చదవగలుగుతామండి. Now, it's interesting that it says in verse 1, a man of the house of Levite married a Levite woman. और यहाँ पे हम देख सकते हैं कि लेवी की जो विवाह है वो लेवी से ही हुआ. మరి ఇక్కడ మొదటి వచనంలో 2వ అధ్యాయము నిర్గమకాండంలో మనం చూస్తున్నాం కదా లేవి వంశస్థుడొకడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నని మనం చూస్తున్నామండి. The Levites were the priest. और जो ये लेवी लोग हैं ये याजक थे. మరి మనకు తెలుసు కదా ఈ లేవీయులు మరి దేవుని చేత ఆయన మరి మందిరంలో యాజకులుగా పనిచేయడానికి ఆయన ఎన్నుకున్నారు. So the Lord wasn't random as to who he chose. He had a plan. और परमेश्वर का इसके पीछे योजना थी कि वो किसको चुन रहा है अपनी सेवा के लिए, किसको बुला रहा है. మరి ఈ దినాల్లో మరి ఉన్నట్టుగా ఎవరు పడితే వారు దేవుని సేవ చేయడానికి అవకాశం లేదు కానీ ఆయన ఎన్నుకున్నటువంటి లేవి గోత్రం వారే దేవుని పరిచర్యలో సంఘంలో యాజకులుగా ఉండాలనేటువంటిది దేవుడు కట్టడి పెట్టారు. When you read chapter 1, it talks about that the Pharaoh was punishing the Hebrews. और जब हम अध्याय 1 में देखते हैं तो हम देख सकते हैं कि वहाँ पे जो राजा फैरो है वो इस्राएली लोगों को पनिश कर रहा है, उनको दंड दे रहा है. మరి మొదటి అధ్యాయంలో నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఫరో మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎంతగానో మరి హింసిస్తున్నట్లుగా మరి వాక్యంలో మనం చదువుతున్నాం. This was 300 and something years, almost 400 years since Joseph was sent to Egypt. और ये 300 से 400 साल हो गए थे जब यूसुफ को मिस्र देश भेजा गया था. यूसुफ को मिस्र देश में बेच दिया गया था उसके भाइयों को. ఇంచుమించు మరి 300-400 సంవత్సరాల పైగా ఎప్పుడైతే యోసేపు మరి ఆ యొక్క మరణించాడో ఆ మరణించిన సమయం నుంచి కూడా ఈ విధంగా ఇశ్రాయేలును హింసించడం జరుగుతూ ఉందండి. All of the people, the Hebrews, had felt like God had abandoned them when in fact they had abandoned God. और ये सब लोग ये सोच रहे थे कि परमेश्वर ने उनको छोड़ दिया है, बल ये सच नहीं है कि परमेश्वर ने उनको छोड़ दिया है, लोगों ने परमेश्वर को छोड़ दिया था. మరి ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు అనుకున్నారు కానీ నిజానికి దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు కానీ మనుషులే దేవుని విడిచిపెట్టేసిన కారణం చేత వారు ఆ విధంగా దేవుని ద్వారా మరి ఆ ఉగ్రతకు గురయ్యారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. And it's interesting as we come into chapter 2, we read verse 22 in chapter 1. और अध्याय 2 और अध्याय 1 में हम देख सकते हैं उसका 22 आयत. इसमें क्या लिखा है? మరి అయితే మనము ఆ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ అధ్యాయం చదవడానికి ముందుగా నిర్గమకాండం మొదటి అధ్యాయం 22వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే And Pharaoh gave the order that every boy that is born you must throw into the river, but let every girl live. और राजा फैरो ने ये आदेश दिया था कि हर एक जो
बॉय है, लड़का है, उसको मार दिया जाए और जो लड़की है उसको बचा लिया जाए। మరి అయితే ఇక్కడ ఫరో మరి హెబ్రియుల్లో పుట్టినటువంటి ప్రతి మగ కుమారుని ఆ అబ్బాయిని మరి నదిలో పారవేయండి, ప్రతి ఆడపిల్లను కుమార్తెను బ్రతకనియండి అని జనులందరికీ కూడా ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. And so when the Levite man and the Levite woman had Moses, they obeyed the order of Pharaoh. और जब लेवी स्त्री और लेवी पुरुष ने ये सुना तो उन्होंने राजा का जो फरमान जारी किया तो उसको माना. మరి లేవి వంశస్థుడైనటువంటి మోషే తల్లిదండ్రులు మరి వారు ఎప్పుడైతే ఈ రాజు ఆజ్ఞ విన్నారో ఆ ఆజ్ఞ ప్రకారంగా వారు చేయడానికి వారు ఇష్టపడ్డారు. Because they did put Moses in the river. They just built an ark with tar on it to protect him. और उन्होंने ऐसे डायरेक्टली नहीं नदी में उसको फेंक दिया, पर उन्होंने छोटी सी एक बकेट तैयार किया, एक बकेट को में उसको रखा और फिर नदी में डाल दिया. మరి వారు ఆ విధంగా ఫరో పడేయమన్నట్టుగా వారిని ఆ బిడ్డను అలాగే తీసుకెళ్ళి అమాంతం ఆ విధంగా నదిలో పడేయలేదు, కానీ ఆ బిడ్డ కొరకు ఒక మరి జమ్ముతో ఒక పెట్టెను చేసి ఆ పెట్టెలో మునిగిపోకుండా ఆ బిడ్డను పెట్టి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. They obeyed the order that Pharaoh put in. और उन्होंने राजा के आदेश को माना. ఏదైతే మరి ఫరో ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం వారు చేసినట్లుగానే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And the Israelite people, thousands, tens of thousands, hundreds of thousands had lost hope, but here was their hope in an ark. और हम ये देख सकते हैं कि जो इस्राएली लोग थे उन्होंने अपनी जो आशा थी वो खो दिया था, बिल्कुल भी वो बिना आस के थे. पर हम यहाँ पे देख सकते हैं वो छोटी सी नाव में बकेट में आस देख सकते हैं, हम होप देख सकते हैं. మరి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇంకా నిరీక్షణ అనేటువంటిది లేదు, ఇంకా మరి మాకు ఎటువంటి నిరీక్షణ లేదన్నటువంటి సమయంలో మరి ఆ యొక్క ఆ చిన్న తొట్టెలో ఆ యొక్క దేవుడు ఆయన నిరీక్షణను పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. Just as God told Noah to build the ark to protect all of the animals, 2 of each kind and 8 people. और जैसे नोहा ने परमेश्वर को बोला था कि एक बहुत बड़ी सारी किश्ती तैयार करे ताकि वो अपने परिवार को और पृथ्वी पे जितने जीव जंतु हैं सभी को बचा सके. మరి ఎలాగైతే నోవహుకు మరి దేవుడు ఆజ్ఞాపించి మరి సృష్టి అంతటిలో ఉన్న మరి జీవులన్నిటినీ కూడా ఆయన కాపాడాలని ఆయన ఇష్టపడ్డారో అదేవిధంగా మరి ఈ యొక్క మరి ఆయన నిరీక్షణగా పంపించినటువంటి మోషేను కూడా ఆయన కాపాడాలనుకున్నారు. I mean, the coalition, the plan that God had from the beginning there to the ark, to Moses in a little ark for one person. और हम ये देख सकते हैं कि परमेश्वर की योजना है, उसका बड़ा प्लान है कि वो नोहा की बहुत बड़ी किश्ती से लेकर मोसेस की छोटी सी किश्ती के बनाए जाने तक उसकी योजना को हम उसके पीछे देख सकते हैं. And you flash ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఏదైతే మరి ఆలోచన ఉందో ఆ యొక్క ఆలోచన మరి ఆ యొక్క పెద్ద ఓడను తయారు చేసి ప్రజలను రక్షించడంతో పాటు ఆ యొక్క చిన్న మరి జమ్ము పెట్టెలో కూడా మోషేని మరి ఎన్నుకుని నడిపించే విషయంలో కూడా అది మనకి ఎంతగానో కనిపిస్తుందండి. సారీ సార్. And neither the ark of Noah or the ark of Moses provided salvation. और ना तो नोहा की जो आर्क है उसके द्वारा मुक्ति आई है और ना ही जो मूसा की छोटी किश्ती है उसके द्वारा मुक्ति आई है. మరి ఆ యొక్క పెద్ద ఓడ మరి ఆ యొక్క తన నోవహు కుటుంబాన్ని రక్షించింది, అలాగే ఆ చిన్న మరి ఆ యొక్క జమ్ము పెట్టెలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. It provided relief, it provided life, it provided a new start for mankind. और मनुष्य जाति के लिए ये थोड़ी सी रिलीफ है, थोड़ी देर के लिए है,
कंफर्ट है, थोड़ी देर के लिए है, बट ये सदा के लिए नहीं है. మరి దేవుడు ఆ యొక్క మరి ఆయన బిడ్డలను రక్షించడానికి ఆయన ప్రతి సమయంలో కూడా ఏదో ఒక రీతిగా ఆయన కార్యాలు జరిగిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉందండి. It only brought trying to draw people to the Lord. और ये कोशिश हो रही है कि जो टूटे हुए लोग हैं वो वापस परमेश्वर के पास आ जाए. మరి దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎవరైతే వెనకబడిపోయి ఆయన తెలుసుకోకుండా ఉంటారో వారిని ఎప్పుడు కూడా ఆయన చేర్చుకోవాలని, ఆయన వారిని కాపాడాలని, సంరక్షించాలని ఆయన చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. It's like the goats and the birds and the sheep and the animals that were sacrificed for the forgiveness of sin. और हम देख सकते हैं कि पुराने नियम में जो इस्राएली लोग थे वो बकरियां, गाय, भैंस, बैल और बहुत सारे जीव जंतु बलिदान करते थे ताकि वो अपने पापों की मुक्ति पा सके, पापों से निजात पा सके. మరి పాత నిబంధన గ్రంథంలో మనుషులు చేసినటువంటి పాపాలకు పరిష్కారంగా జంతువులను, పక్షులను, ఆకాశ పక్షులను వారు బలి ఇవ్వడం ద్వారా వారి పాపాల నుంచి వారు విడుదల పొందేటువంటి వారు. It brought forgiveness of sin for the moment, but not salvation. और ये सिर्फ जो उनके प्रयास थे, ये सिर्फ पापों की क्षमा थी, बट उसकी मुक्ति नहीं थी, उसका परमानेंट सॉल्यूशन नहीं था. మరి ఈ విధంగా జంతువులను బలివ్వడం అనేటువంటిది కేవలం కొంచెం సేపు కొరకే ఆ యొక్క మరి పని చేస్తే కొంతకాలానికే కానీ మరి పూర్తి మరి రక్షణ వారికి దొరికేది కాదు. Salvation came in Adam and Eve's time, to Noah's time, to Moses' time, by faith in God. जो मुक्ति थी वो आदम और हवा के समय में आई, नोहा के समय में आई, मोसेस के समय में आई. మరి దేవుడు ఆయన ఇవ్వాలనుకున్నటువంటి రక్షణ ఆదాము సమయంలో, అలాగే నోవాహు యొక్క సమయంలో, ఆయన మరి మోషే యొక్క సమయంలో కూడా ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. But they never were sealed in salvation by the Holy Spirit until Jesus' death. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి మరణించేంత వరకు కూడా మరి ఆ యొక్క మన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలను మరి ముద్రించడం అనేటువంటి అనుభవం వారు పొందుకోలేదు. और जब तक प्रभु यीशु मसीह इस दुनिया में नहीं आ गए तब तक उनके ऊपर पक्की पवित्र आत्मा की मुक्ति की मोहर नहीं लगी. Yes, sir. And so Jesus had to come. Jesus had to die. He had to be resurrected from the grave. So प्रभु यीशु मसीह को आना था, उनको जन्म लेना था, उनको मरना था और उनको तीसरे दिन मुर्दों में से जी उठना था. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రావాలని, ఆయన శిలువలో మరణించాలని, ఆయన సమాధిలో పెట్టబడాలని, మూడో దినమున ఆయన సజీవుడిగా మరి ఆయన మరి ఈ మరణాన్ని జయించి మరి లేవడం ద్వారా మరి గొప్ప రక్షణ మరి విమోచన మనకు దొరుకుతుంది, పరిశుద్ధాత్మ మనకు పొందుకోబోతున్నాం అనేటువంటిది మనకి వాక్యంలో సెలవుబడిందండి. And then, only then, did the Holy Spirit come back to fill each one of us that believed in faith. और ये सब प्रभु यीशु मसीह का होने के बाद ही पवित्र आत्मा इस धरती पे आया और उन्होंने हम सबको, जो हम उसके ऊपर विश्वास करते हैं, उसकी सील हम पर लगी और हम उससे भर गए. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క పరిశుద్ధాత్మను మరి లోకంలోనికి పంపించి ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించారో, రక్షణ పొందారో వారందరి మీద ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి వారిని నడిపించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Going back to Moses. और हम जैसे मूसा पे फिर वापस जाते हैं, मूसा की कहानी के ऊपर. మరి మోషే యొక్క ఆ యొక్క చిన్నతనంలో జరిగినటువంటి ఆ విషయం గురించి మనం తెలుసుకుందామండి. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. The faith that Moses' parents had
और जो विश्वास मूसा के पेरेंट्स माता पिता को था, మరి మోషే యొక్క తల్లిదండ్రులు మరి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూడండి, వారు ఎంతో విశ్వాసంతో మరి తమ బిడ్డను రక్షించుకోవాలని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని వారు చూస్తూ ఉన్నారు. They put Moses in this little boat, the ark, and pushed it out into the Nile River. और उन्होंने मूसा को एक छोटी कश्ती में डाला, उस बकेट में डाला और नदी में उसको फेंक दिया, जो नदी में डाल दिया. మరి వారు మోషేను మరి ఒక చిన్న జమ్ము పెట్టెలో పెట్టి మరి విశ్వాసంతో దేవుడే మరి మా బిడ్డను రక్షిస్తాడని ఆ యొక్క నైల్ నదిలో వారు జాగ్రత్తగా వారు వదిలిపెట్టారు. The Nile River flowed. It had current. It had alligators. It had things that could devour the baby. और नदी में हम देख सकते हैं कि बहुत बहाव है, उसमें मगरमच्छ है और उसमें और जीव जंतु है जो उस बच्चे को निगल सकते हैं, खा सकते हैं. మరి ఆ నైల్ నదిలో ఆ విధంగా పడవేయడం అనేటువంటిది చాలా ప్రమాదం. ఆ బిడ్డకు ఏదైనా మరణం సంభవించవచ్చు. అయితే కూడా వారు విశ్వాసంతో ఆ బిడ్డను నైల్ నదిలో ఆ యొక్క వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. They loved the Lord. They were faithful to the Lord, and they trusted Him to protect Moses. और वो परमेश्वर से प्यार करते थे, परमेश्वर के ऊपर विश्वास करते थे और उनका विश्वास था कि उनके बच्चे को परमेश्वर बचा लेगा. మరి వారు దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉండి మా దేవుడు మరి మా బిడ్డను రక్షిస్తాడు, క్షేమముగా మరి ఆ బిడ్డ మరి బ్రతికి మరి ఇశ్రాయేలీయులను నడిపించడానికి విడిపించడానికి దేవుడు ఆయన వాడుకుంటాడనే విశ్వాసంతో వారు ముందుకు వెళ్తా ఉన్నారండి. And you've got to grasp this story of life, because God protected Moses and also sent Moses to Pharaoh's daughter. और हम ये देख सकते हैं कि कैसे परमेश्वर ने मूसा को बचाया और जो फैरो की जो उसकी डॉटर थी उसके पास उसको भेज दिया ताकि वो वहां पे सेफ रहेगा. इसके पीछे परमेश्वर की योजना को देख सकते हैं. మరి దేవుని చిత్తం మరి ఎంత మరి గొప్పగా ఉందో చూడండి. ఆ బిడ్డ మరి నైల్ నదిలో వదిలిపెట్టినటువంటిది ఏ ప్రమాదానికి గురవకుండా ఆ రాజు ఫరో యొక్క కుమార్తె ఆ బిడ్డని చూసి ఆ బిడ్డే మరి ఆ ఫరో కుమార్తె ద్వారా మోషే పెంచబడ్డానికి దేవుడు ఒక గొప్ప యోజన కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Amen. As I see Moses in the river, and he's just floating along, and the sister is watching everything. और हम ये देख सकते हैं कि जो मूसा को नदी में डाल दिया गया और वो नदी में बह रहा है, पर उसको उसकी जो बहन है वो देख रही है. మరి మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క ఎప్పుడైతే ఆ మోషేను నీళ్లలో వదిలిపెట్టారో ఆ మోషే యొక్క అక్క మిరియము మరి ఆ వెనకాలే ఆ యొక్క జమ్ము పెట్టి ఎటు వెళ్తా ఉందో అటువైపు అది ఆమె చూస్తూ మరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Hundreds of thousands of Hebrews are only over here crying out, we are being injured, we're being punished, we're slaves, we need help. और ये इस्राएली लोग जो है लाखों में इस मिस्र देश में रो रहे हैं, गिड़गिड़ा रहे हैं कि हमें कोई देख नहीं रहा है, परमेश्वर हमें भूल गया है और हमें कोई बचाने वाला नहीं है. మరి చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఫరో యొక్క మరి పరిపాలన ఎంతగానో హింసించబడతా ఉన్నారు, వారు దుఃఖిస్తూ ఉన్నారు, మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరే అని వారు నిరుత్సాహంతో వారు ఉన్నటువంటి సమయం అండి అది. Totally unaware that Moses, their salvation, their deliverer, has been placed in the river. और ये इस बात से बिल्कुल अज्ञात है कि उनको बचाने वाला मूसा को उन्होंने बकेट में रख के पानी में बहा दिया है. इनको इन बात का कुछ पता नहीं है. మరి వారిని దేవుడు ఎన్నుకున్నటువంటి రీతిగా వారిని విడిపించడానికి మోషే దైవజనుడిని ఆయన పంపిస్తున్నారు. ఆ దైవజనుడు మరి ఆ యొక్క నైల్ నదిలో మరి తేలాడుతూ మరి ఆ జమ్ము పెట్టెలో సురక్షితంగా ఆయన వస్తూ ఉన్నాడు అనే విషయం వారిలో ఎవరికి కూడా తెలియదండి.
Just as when the angel appeared to Mary and said, "You are highly favored and will have a baby," the Hebrew nation was totally unaware. और जैसे माता मरियम को दर्शन हुआ कि आप एक पुत्र को जनेंगी और वो तुम्हारे लोगों को बचाएगा, वैसे ही वो लोग तब तक बिल्कुल अज्ञात थे कि क्या होने वाला है। మరి ఎలాగైతే కన్య మరియా ఆ యొక్క వారెవరు ఆ యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి ఆయన ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి పాపముల నుంచి శాపముల నుంచి మరి విడిపించే మెస్సే వస్తాడనేటువంటిది తెలియకుండా మరి వారు ప్రజలు ఉన్నారో అదే విధంగా ఇది జరుగుతూ ఉందండి. The answer was right there and they did not know it. और जो समाधान था वही था, पर उन्होंने देखा नहीं, उन्होंने नोटिस नहीं किया. మరి దేవుడు ఏదైతే వారికి విడుదల మరి కలిగించడానికి ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క మోషే భక్తుడిని ఆయన పంపిస్తున్నారో అది ప్రారంభమైనప్పటికీ కూడా ఆ విషయాన్ని వారు ఎరగకుండా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. God's plan, God's help was right there and they were not able to see it. और जो परमेश्वर की योजनाएं होती हैं, जो परमेश्वर के प्लान होते हैं, जो परमेश्वर की इच्छाएं होती हैं, वो वहीं पे होती हैं, पर हम मनुष्य उसको देख नहीं सकते. మరి దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ఆయన మనల్ని వదిలిపెట్టేశాడు అనుకుంటాం. మన మరి ఆయన మనల్ని వదిలిపెట్టలేదండి. మన వెనకాల మనకు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా ఆయన జరిగించుకుంటూ మనల్ని ఆయన హెచ్చించడానికి విడిపించడానికి ఆయన కోరుకుంటున్నారు. ఆమేన్. I compare us to these people, the Israelites in Egypt and the people in Israel could not see the Lord's plan. और मैं इन दोनों को साथ रख के देखता हूं कि जो मिस्र देश में इस्राएली लोग हैं और ये जो आज के नए प्रभु यीशु मसीह के समय में इस्राएली लोग हैं, वो एक जैसे हैं, वो परमेश्वर की योजना को देख नहीं पा रहे हैं. మరి ఆ రోజుల్లో మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఆయన మమ్మల్ని వదిలిపెట్టేశాడని దుఃఖిస్తూ ఉన్నారో, అదేవిధంగా ఈ రోజుల్లో ఆత్మీయ ఇశ్రాయేలు అనేటువంటి మనం కూడా ఆయన మనల్ని వదిలిపెట్టేశాడు, మనకి ఏమీ లేదు ఇంకా అనుకుని దుఃఖిస్తూనే ఆయన పనులను వారు చూడలేకపోతా ఉన్నారు. And I look at us today that we are no different from those followers. और मैं ये देखता हूँ कि हम लोग उनसे अलग नहीं हैं, मिस्र देश के लोगों से, इस्राएली लोगों से जो मिस्र देश में थे, जो प्रभु यीशु मसीह के समय में थे वो लोग, और आज हम लोग, हम में और उनमें कोई अंतर नहीं है. మరి ఆ దినాల్లో మరి దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీలు అలాగే ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా పిలువబడుతుండడం మనం కూడా ఈ విధంగా అవిశ్వాసులుగా ఆయన కార్యాలను చూడలేనటువంటి ఆత్మీయ అంధులుగా మనం ఉన్నామనేటువంటిది దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నామండి. Because we get so focused on what I think I need to do God's will. क्योंकि हमारा ध्यान इस पर है, ना कि परमेश्वर के ऊपर कि मैं क्या करना चाहता हूँ, मेरा फोकस क्या है, मेरा एम क्या है, ना कि परमेश्वर का. మరి మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మరి నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, నాకు ఈ విధమైన ఆలోచన వచ్చిందని చెప్తాం, కానీ దేవుని ఆలోచన మరి దేవుడు నాతో చెప్పాడు, ఆయన చెప్పిన పని నేను చేయాలనుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం అనుకోం. I see Brother David there with all of the children. और मैं ब्रदर डेविड को देख सकता हूँ कि वो सभी बच्चों के साथ हैं. మరి డేవిడ్ పాస్టర్ గారు మరి అనంతపురం నుంచి వారి యొక్క అనాథాశ్రమంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మరి అక్కడ ఉన్నారండి. I see Manahoer that is out doing services almost every day and has orphans he takes care of. और मैं ये देख सकता हूँ कि डेविड की जो ऑर्फन्स के लिए सर्विस है, మరి అలాగే మనోహర్ గారు కూడా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట మరి మీటింగ్ పెడతా ఉన్నారు. ఆ బిడ్డ కూడా అనేక మంది మరి తండ్రులు లేని వారిని ఆయన జాగ్రత్త వహిస్తూ ఉండడం నేను చూస్తూ ఉంటాను. I see Brother Soner who is out, single man out ministering every day to 4, 5, 6, 8 villages. और ब्रदर सोनू को भी हम देख सकते हैं, वो अकेले सेवा के लिए, मिनिस्ट्री के लिए इधर उधर दौड़ते हैं, भागते हैं. మరి అలాగే మనలో ఉన్నటువంటి సోను భయ్య కూడా మరి ఆ యొక్క మరి దినానికి 4-5 గ్రామాలకు వెళ్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తా ఉన్నారు.
I see Brother Ebenezer that's had health problems and persecution problems. और जो एबनेजर भाई हैं उनको सेहत की समस्या है और उनके एरिया में बहुत परसिक्यूशन है, सताव है. మరి అలాగే మన మధ్యలో ఎబినేజర్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన తన ప్రాంతంలో ఎన్నో మరి ఆ యొక్క హింస మరి ఎన్నో మరి ఆ యొక్క భయంకరమైనటువంటి మరణాపాయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు సాక్షిగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. I see Brother Ramesh, who is needing Bibles for the people. और ऐसे ही ब्रदर भाई रमेश भी हैं हमारे साथ में, जो बहुत सारे लोगों को चलाते हैं, उनको मार्गदर्शन देते हैं. మరి అలాగే మన మధ్యలో సహోదరుడు బీహార్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. ఆయన మరి ఎంతో మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. వారికి బైబిల్స్ కావాలని మరి ఆయన కోరి ఉన్నారు. And I can look back up on the prayer list that I keep and see the needs that each one of you have asked for. और जब मैं देखता हूँ अपनी लिस्ट जो मैंने बना के रखी है उस प्रार्थना की, जो आप सभी ने प्रार्थना निवेदन अपने दिए हैं कि क्या क्या जरूरतें हैं आप सभी की. మరి మీరు చెప్పినటువంటి ప్రతి ప్రార్థన అవసరత నేను ఒక లిస్ట్గా నేను రాసుకొని వాటన్నిటి కొరకు ప్రతి దినం కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ ప్రతి అవసరత ఆయన నెరవేర్చబోతా ఉన్నారు. ఆమేన్. And all of those needs are so important to each one of you, and my needs are important to me. और हम ये देख सकते हैं सभी की जो जरूरतें हैं वो बहुत जरूरी है, जैसे मेरी जहाँ आप सभी की जरूरतें हैं. మరి మీ యొక్క మరి జీవితాల్లో మీ కుటుంబ అవసరతలు, మీ సేవా అవసరతలు మీకెంత మరి అవసరమో అలాగే అయ్యగారు కూడా వారి కుటుంబము వారి పరిచర్య అవసరతలు వారు కూడా కలిగి ఉన్నారు. But those needs, our needs, are subject to what God said. बातों की हमें ध्यान देना चाहिए कि वो क्या कहता है कि ज्यादा से ज्यादा लोगों तक पहुंचना है ताकि लोगों को मुक्ति प्राप्त हो सके. మరి మన జీవితాల్లో మరి మనం కలిగి ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా మరి మనం దృష్టి దేని మీద ఉంచాలంటే అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది దేవుని వైపు నడిపించబడాలి అనేటువంటి దృష్టి మీదే ఆ యొక్క ఆలోచనతోనే మనం ఎక్కువగా పనిచేస్తూ ఉండాలి. I have this desire to come to India and come to India and come to India, but that's not totally God's purpose to reach so many people in India. Zoom meetings are so important. और ये मेरी हमेशा मेरा मन होता है कि मुझे भारत आना है, वहाँ पे आके लोगों को प्रचार करना है, लोगों को बचाना है. पर उससे ज़्यादा ये जूम मीटिंग में बहुत ज़रूरी है कि हम लोगों तक पहुँच सकें. మరి మనం నేనేమని ఆశపడతానంటే మరి ప్రతి సంవత్సరం 2 సార్లు భారతదేశానికి రావాలి అనుకుంటాను. కానీ దేవుని చిత్తము భారతదేశానికి నేను రావడం కంటే ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది దైవ సేవకులను నేను ప్రోత్సాహపరచడానికి దేవుడు నాకు ఈ ద్వారాన్ని ఆయన తెలియజేశారు. ఆమేన్. Did you know that you can do Zoom meetings without me? I saw Brother Jochen had a guest speaker Monday. और क्या आप जानते हैं कि आप जूम मीटिंग थे? మరి నేను లేకుండా మరి జూమ్ మీటింగ్లు జరగడం అనేటువంటిది ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. మరి ఎందుకంటే మరి ఎవరో ఒకరు వచ్చి మరి ఆ యొక్క సోమవారం వచ్చినటువంటి రీతిగా వేరొక దైవ సేవకులు వచ్చి మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోగలరు. My needs are not greater than or your needs than what God's plan is. और जो मेरी जरूरतें हैं उससे ज्यादा जरूरी नहीं है कि परमेश्वर ने क्या मेरे लिए प्लान्स रखे हैं, उसकी योजना क्या है, उससे ज्यादा जरूरी नहीं है. మరి దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆయన చిత్తము మరి మనం ఆలోచించేటువంటి ఆలోచన కంటే అది ఎంతో గొప్పగా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మరి దాన్ని బట్టి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఆమేన్. In our prayers, we need to be praying, God, help me accomplish your will. और हमारी प्रार्थना ये होनी चाहिए कि परमेश्वर मेरी मदद करे ताकि मैं आपकी इच्छा को पूरा कर सकूं.
మరి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని అడగడం కాదు, కానీ ప్రభువా నీ చిత్త ప్రకారం నా ప్రతి కార్యాన్ని జరిగించుకో అని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Let me be faithful that my life will be used around my community, around the state of India, around the world. और हमारी प्रार्थना ये होनी चाहिए कि परमेश्वर मुझे अपनी सेवकाई के लिए यूज करे, ताकि मेरी जो मेरे मेरे एरिया में, मेरे स्टेट में, भारत में और कई और जगहों पे परमेश्वर मुझे इस्तेमाल करे. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువా నేనుండేటువంటి గ్రామంలో నన్ను వాడుకోండి, నా పట్టణంలో నన్ను వాడుకోండి, నా రాష్ట్రంలో నన్ను వాడుకోండి, నా దేశంలో నన్ను వాడుకోండి. అంత మాత్రమే కాదు, వేరే దేశాల్లో కూడా నీ చిత్తమైతే నన్ను వాడుకో, నీ చిత్తాన్ని నెరవేర్చని మనం ప్రార్థన చేయాలండి. When we look back at Moses, a little bitty baby, he grew up to deliver over 1 million people out of Egypt. और हम जब देखते हैं कि मूसा उसके बचपन से लेके और वो इतना बड़ा हो गया कि वो लाखों लोगों को मिस्र देश से आजाद करवाएगा. మరి మోషే మరి దేవుడు ఎన్నుకున్నటువంటి రీతిగా ఆయన పెద్దవాడుగా ఆయన మరి ఎన్నుకొనబడి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. Was it easy? Did he just float along with God guiding him? No. क्या ये बहुत आसान था कि वो परमेश्वर की इच्छा के अनुसार चलता रहा जैसे परमेश्वर ने उसने बता दिया? नहीं, ये आसान नहीं था. మరి ఈ యొక్క ఇంత మరి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడం, ఐగుప్తు నుంచి ఆ యొక్క వారిని బయటకు తీసుకురావడం, కానానికి తీసుకువెళ్ళడం అంటే అంత సులువైన పని కాదండి. అయినప్పటికీ కూడా దేవుడే ఆ మోషేను బలపరిచి ఈ కార్యాలన్నీ జరిగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. He was born a Hebrew, a Levite, a priesthood, but was raised in Pharaoh's house. और वो इस्राएली पैदा हुआ था, एक लेवी के घर में पैदा हुआ था, एक याजक के घर में पैदा हुआ था, बट वो मिस्र देश के राजा के घर में उसका पालन पोषण हुआ. మరి ఆయన హెబ్రీయుల యొక్క ఇశ్రాయేలీయుల యొక్క కుటుంబంలో లేవి గోత్రంలో ఆయన జన్మించి మరి ఆయన మరి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఐగుప్తులోనే ఆ రాజకుమార్తె యొక్క గృహంలో ఎదిగింప చేయబడే విధంగా ఆయన కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. He was raised as the grandson of the most powerful man in all of Egypt. और वो मिस्र के सबसे ज्यादा ताकतवर आदमी के एक ग्रैंडसन के जैसे उसकी परवरिश हुई थी. మరి మోషే యొక్క జీవితంలో మరి ఆయన ఫరో యొక్క మరి మనవడిగా, కూతురు బిడ్డ మనవడిగా మరి ఆయన ఒక ప్రత్యేక గుర్తింపుతో మరి సంరక్షణలో ఆయన పెంచబడినట్లుగా మనం చూస్తున్నాం. We lost you, Jochen. మరి మోషే యొక్క మరి ఫరో యొక్క మనవడిగా ఆయన మరి ఆయన ఫరో ఇంట్లోనే ఆయన పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. And I've told many times through these Zoom meetings over 4 years, we are but one person out of 8 billion. Turn on your mic. మైక్ ఆన్ చేయండి. और मैं ये पिछले 4 साल से जूम मीटिंग में बोल रहा हूँ कि जो 8 मिलियन हम लोग हैं उनमें से हम अकेले हैं, हम एक सिंगल पीस है, हमारे जैसा कोई नहीं. మరి నేను చాలాసార్లు జూమ్ మీటింగ్లో ఈ విషయాన్ని నేను చెప్పాను. అదేంటంటే మరి ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వారిలో మనం కేవలం ఒక్కళ్ళమే. మరి మనకి అనేటువంటిది మనం ఎప్పుడు మర్చిపోకూడదని చెప్తూ ఉంటారు. ఆ యొక్క 800 కోట్ల మంది మధ్యలో మనం ఒక్కళ్ళమే అనేటువంటి విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదని నేను చెప్తా ఉంటాను. We are nobody in the world. और हम इस संसार में कुछ नहीं है, हमारी कह सकते हैं कि हमारी वैल्यू कुछ नहीं है, बिकॉज बहुत सारे लोग हैं इस दुनिया में.
మరి ఈ యొక్క 800 కోట్ల మంది ప్రజలు మరి వారి మధ్యలో మనం ఏంటి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే మనం ఏమీ కాదు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. This is going to sound crazy, but we are like Moses. पर ये आपको सुन के बहुत आश्चर्य होगा कि हम मूसा की जैसे हैं. మరి ఇదే విధంగా మనం ఆలోచించినట్లయితే ఆనాడు మోషే ఎలాగైతే మరి ఏమీ కానటువంటి విధంగా ఒక అనాథగా ఆయన పెంచబడ్డాడో అదేవిధంగా మన పరిస్థితి కూడా ఒక అనాథులు వంటి పరిస్థితి, ఎవరు దిక్కులేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేటువంటిది మనం గుర్తించాలి. Moses was a nobody in the world, and God raised him up to be the deliverer. और हम मूसा को देख सकते हैं कि वो कुछ भी नहीं था इस संसार में, इस दुनिया में, इतने लोगों के बीच, पर परमेश्वर ने उसके ऊपर दया की दृष्टि की और परमेश्वर की मदद से उसने लाखों लोगों को मिस्र से आजाद करवाया. మరి అలాగే మోషే కూడా మరి ఆ యొక్క ప్రజల దృష్టిలో ఆయన ఏమీ కాదు, ఆయన చాలా హీనమైనటువంటి వాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయనను ఎన్నుకొని మరి ఎలాగైతే ఐగుప్తులో ఉన్నటువంటి వారందరినీ విడిపించి కానానుకు తీసుకెళ్లాలనే ఆలోచన కలిగి ఉన్నారో, అలాగే ఏమీ కాని మనలను ప్రభు ఎన్నుకొని ఆ యొక్క ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఆయన మనల్ని వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. We are not important to the world, but we are so important to the Lord. మరి ఈ లోకం దృష్టిలో మనము ఆ యొక్క ఏమి ప్రత్యేకతలు లేని వారుగా మనం ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఆ యొక్క చాలా మరి శ్రేష్టమైనటువంటి వారం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మేబీ జగవిందర్ లాస్ట్. Can you say it in Hindi? మరి ఆ యొక్క ప్రజల దృష్టి हम लोग और इस लोगों का दृष्टि में हम कुछ भी नहीं है, फिर भी और परमेश्वर का दृष्टि में हम और वो चुने हुए लोग हैं, ऐसा बोल के परमेश्वर का वचन हमको आदर देता है. Just as God called Moses forth and directed his path to go up and at 80 years old deliver the people from Egypt. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుడు మరి 40 సంవత్సరాల తర్వాత తన రక్షణ ప్రణాళికలు మరి మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను ఆయన విడిపించాలని ఆయన ఇష్టపడ్డారో, అదేవిధంగా ఆయన మనల్ని వాడుకోవాలని ఇష్టపడ్డారు. మరి అన్న ఎబినేజర్ అన్న, మీరు హిందీలో చెప్పగలరా? మైక్ ఆన్ చేయండి. I think you own your own. మీరు తెలుగులో చెప్పిన తర్వాత నేను హిందీలో చెప్తాను పాస్టర్ గారు. అన్న చెప్పండి అన్న. మరి మోషే ఏ విధంగా అయితే మరి ఎన్నుకొనబడ్డాడో అదే విధంగా దేవుడు మనల్ని కూడా ఉన్నతమైనటువంటి పిలుపుతో ఆయన పిలుచుకున్నారు. मोशे जैसे अपन को बुलाया कि एक उन्नति स्थिति में हमको भी मोशे परमेश्वर ने बुलाया है. आमीन. We are called to be the deliverer, carry the message of deliverance, of salvation to the world. మరి దేవుడు మనల్ని ఎందుకు ఎలా పిలుచుకున్నారంటే, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి వారిని విడిపించి, పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించి దేవుని వైపు నడిపించేటువంటి గొప్ప పని కొరకు ఆయన మనల్ని ఎన్నుకున్నారు. परमेश्वर ने क्यों चुना? हम जो अंधकार में पड़े हुए थे, पाप में पड़े होते, इसलिए हमको परमेश्वर ने चुन करके स्वर्ग मार्ग के लिए दिखाया. आमीन. He has had a plan for you and me since the foundation of the earth to be a part of the bride of Christ. మరి ఆయన మరి సృష్టి ప్రారంభానికి ముందే ఆయన మనల్ని ఎన్నుకొని ఆయనకు వివాహం చేయబడేటువంటి పెండ్లి కుమార్తెగా మనం ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. परमेश्वर ने हमें सृष्टि से पहले चुन करके और हमें दुल्हन बनाने के लिए, और क्या है कि उन्होंने अपना योगदान रीति से किया है. आमीन. आमीन. The body of Christ
that we are functioning the way God is meant to. మరి దేవుని యొక్క శరీరము ఆ శరీరము వలె మనము మన శిరస్సుగా మనము ఆయన శరీరముగా ఉండే విధంగా ఆయన మనల్ని సృజించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. प्रभु यीशु मसीह ने अपना को अपना दिया है. Lord. And as we start tomorrow at midnight tonight, a fresh new year. మరి అటువంటి మన యొక్క జీవితాల్లో ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించిన కారణంగా ఆయన కృప మన ఎడల కలిగి ఉన్న కారణం చేత కొన్ని గంటల్లో మనల్ని ఒక నూతన సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ऐसे परमेश्वर ने आपको और हमको चुना, इसलिए कुछ ही घंटों में नया साल में नया उद्योग के साथ हमको प्रवेश करना चाह रहा है. Any rebellion we've had, any failures we've had, anytime we were selfish or greedy is gone. Let's go forward, trust in the Lord. మరి మన జీవితంలో అనేక సార్లు మనం తప్పిపోయాం, అనేక సార్లు ఒకరేళ్ళు ఒకరు అసూయపడ్డాం, అనేక సార్లు మరియు ఆ యొక్క దేవుణ్ణి మనం నిందించాం, దూరం అయిపోయాం. అయినప్పటికీ కూడా ఆయన కృప ద్వారా మనకు మరొక సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసంతో మరి ముందుకు వెళ్దామండి. अपन क्या है कि परमेश्वर की उनको पवित्रता से अलग हो गए और कई बार गिर गए, कई बार उठे हैं, क्योंकि परमेश्वर ने फिर भी नहीं छोड़ा. हमें नया साल में प्रवेश करने के लिए हमें अभिषेक किया. आमीन. Let's keep doing what God has called us to do, but be wide open for God to tell us to do something new. మరి ఈ విధంగా మనము ఆయన పిలిచినటువంటి పిలుపుకు ఆ యొక్క అనుకూలంగా ఆ పిలుపును బట్టి మనం ఏదైతే ఆయన చేయమంటా ఉన్నారో అదే పనిని విశ్వాసంతో మనం జరిగిస్తూ ఆయనకి ఇష్టలైనటువంటి వారంగా ఈ లోకంలో మనం వర్ధిల్లాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. परमेश्वर ने जैसे अपन को बुलाया है, उनकी इच्छा के अनुसार जैसे अपन को बुलाया है, वैसे अपन भी उन्हीं के अंदर में रह करके उनकी पसंद के साथ हम लोग चलने के लिए परमेश्वर ने हमें अनुग्रह किया है. आमीन. The scripture says all things work for the good of those who are called according to God's purpose for his glory. మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా మరి ఆ యొక్క పిలువబడ్డారో వారి కొరకు మరి సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి. దేవుని మహిమ కరగడం కొరకు సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయని రోమా మరి 8:28లో మనం చదువుకుంటున్నామండి. रोमियो के पत्र 8:28 में लिखा है कि परमेश्वर ने जो योजना बनाया अपने लिए, वो योजना संपूर्ण करने के लिए परमेश्वर ने अनुग्रह किया. उसी का अनुग्रह के साथ वचन के साथ हम लोग लिपटे हुए हैं, यही वचन कहते हैं. आमीन. आमीन. Hallelujah. 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 Thank you Jesus. Thank you for listening this morning. మరి ఉదయ కాలంలో మరి దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తితో విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. आज के शाम के समय अपन प्रभु का वचन को बहुत संपूर्ण रीति से आप लोग सुने हैं, इसलिए परमेश्वर को धन्यवाद मैं देता हूँ. Amen. 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 Thank you sir. Thank you so much sir for joining among us and sharing the word of God. మరి ఈ సమయంలో మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఇది కృతజ్ఞత తెలియజేసేటువంటి సమయం కాబట్టి ఈ యొక్క సమయంలో మరి మీరు దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, మరి గొప్ప కార్యాలు మీరు పంచుకోవాలంటే మీరు పంచుకోవచ్చండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు అన్న వందనాలు. ఈ రోజు ఉదయం బయలుదేరి మేము ఒక నక్సలైట్ ఏరియా దంతివాడ జిల్లా అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి 2 కార్లు వేసుకుని వెళ్ళాం. దాంట్లో 8 బస్తాల బియ్యం, 1 బస్తా పప్పు, తర్వాత సోయాబీన్ వడలు, తర్వాత ఏంటంటే ఆలూలు, తర్వాత
మన ఉల్లిపాయలు, నూనె ప్యాకెట్లు అన్నీ కూడా వేరే వాళ్ళు ప్రొవైడ్ చేయటంతో దేవుడు మరి ఎంతగా దీవించండి. వాళ్ళు చాలా సంతోషించారు. కంబల్స్ ఇచ్చారు, మరి వాళ్ళకి బట్టలు ఇచ్చారు. తర్వాత 2 కార్లు ఇచ్చాడు. నన్ను ఉదయాన్నే పంపించడంతో నేను ఉదయాన్నే వెళ్ళి అక్కడ 1 గంట 2 గంటల ప్రాంతంలో వాళ్ళకి 8 బస్తాల బియ్యం అండి. 8 మంది కూడా వారిని కొట్టబడ్డారు, చంపివేయబడ్డారండి వాళ్ళ ఇంట్లో. వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు. ఈరోజు నిజంగా నేను ఎంత తృప్తిగా ఉన్నానంటే మరి 4 గంటలకు తిరిగి వచ్చామండి. కనీసం ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. అడవిలోకి అనమాట అండి వెళ్ళి వచ్చాం. దేవుడు మరి ఇంతగా దీవించి మాకింటిలో నిజంగా తినడానికి నాకు బియ్యం లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా 8 బస్తాలు బియ్యం నేను బయట ప్రజలకు ఇచ్చి రావటం నాకు ఎంతో సంతోషమైందన్న. రాత్రి కూడా చేస్తాం, మీరు అందరూ ప్రార్థన తగు మాత్రంలో తగ్గింపులో ఉండి నేను చేస్తుండగా దేవుడి ఈ విధమైన కార్యాలు చేస్తాడండి. ఈ రోజును మరి సంవత్సరంలో నేను మర్చిపోలేని రోజు అంటే ఈ రోజు. ఎందుకంటే దేవుడు మరి ఎంతగా దీవించి నన్ను మీ అందరి ప్రార్థన వల్ల ఈ విధంగా గ్రామాలకు వెళ్ళడానికి 3-4 గ్రామాలకు వెళ్ళానండి. ఒక గ్రామంలో మొత్తం పంచిపెట్టాను. ఎంతో సంతోషించారు. చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అన్ని ఇచ్చి వచ్చానండి. మరి దేవుడు మీ ప్రార్థన వల్ల, అనేక మంది ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల ఈ మినిస్ట్రీని ఇంకా హెచ్చించి అనేక ఆత్మలు రక్షించేలాగా ప్రార్థన చేయమనండి. అయ్యగారిని మీరు కూడా ప్రార్థన చేయండి. మరి కూడా వచ్చినందుకు కూడా వందనాలు. వందనాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Pastor Jebenezer is telling Hallelujah. and last night you prayed for me, and this day I went to the early morning, I wake up and went to the village 3 kilometers away from my village, and that is a very dangerous place, and by the grace of God I safely go and did the God's word, and came back home and safely, and I take rice and vegetables and on all the needed items, oil and everything, the cooking oil and everything, and give to them, and they are very happy, and they are nothing to eat, but God provided by the love of God, by the some of the village, some of the people generous giving to give them that needed items, and I really very happy, and God is using me to do that, and this morning they came to send me two vehicles to in my house, and full of that items, and I went to that place because it is very dangerous, and so I dare to go and give those items in this area, and I came back home. Praise the Lord for that. Thank you so much Praise the for Lord. praying for me and for my safe journey, and God protected me in this going and coming. Thank you so much for all your Amen. prayers and encouragement. Thank you, sir. Amen. 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 Thank you, Jesus. Praise the Lord, sir. Praise the Lord, brother. Praise the Lord. प्रेज द लॉर्ड स्टीफन सर, प्रेज द लॉर्ड जसन सर। Praise the Lord, brother. परमेश्वर का धन्यवाद करता हूँ, परमेश्वर का धन्यवाद करता हूँ। फिर से परमेश्वर के दास के बहुत गहराई वचन के द्वारा बहुत आशीष मिला है। और जैसा मसा का बारे में उनने बताया कि परमेश्वर जिसको चुनता है उसको इस्तेमाल भी करता है, और ये वचन के द्वारा बहुत मेरे जीवन में आशीष मिला। और विशेष करके प्रार्थना करिए। और मैं छत्तीसगढ़ से अभी उड़ीसा में हूँ, और 14 दिन के लिए मैं मिनिस्ट्री ट्रिप में हूँ। और अपना जो कलीसिया है, 7 कलीसिया है, 7 जगह में, जो अलग अलग क्षेत्रों में, तो वहाँ पे मेरे को नया साल में विजिट करना है और उन लोग के साथ मिलना है और बातचीत करके उनके साथ संगति में रख कर प्रभु की सेवा में आगे बढ़ना है। इसलिए प्रार्थना करिए। और विशेष करके प्रार्थना करिए जो बच्चे हैं, जो ग्रेजुएट का बच्चे हैं, प्रभु को आशीष दे उनका पढ़ाई में, उनका स्पिरिचुअल लाइफ में, आने वाला दिन में। वहाँ पे प्रभु छोटा सा जमीन के लिए हम दुआ करते हैं, क्योंकि बैठने के लिए बहुत परेशानी है, क्योंकि वहाँ से बच्चे के साथ कम से कम 60-70 लोग वहाँ पे है। तो वहाँ पे छोटा सा जमीन लेने से, वहाँ पे एक छोटा सा मकान बनाने से कि वहाँ फेलोशिप शुरू करूंगा मैं। ऐसा तो बाहर में एक बारंडा में करते हैं, तो इसलिए दुआ करना कि प्रभु नया साल में इसको पूरा करे और प्रभु मेरा परिवार को उनको सेवा में इस्तेमाल करे।
इसीलिए जतिन सर को, स्टीव सर को मैं अनुरोध करता हूँ कि हमारा मिनिस्ट्री फील्ड के लिए, जरूरत के लिए प्रार्थना करें। और स्टीफन सर को, जतिन सर को धन्यवाद करता हूँ कि बच्चे लोग के लिए ब्लैंकेट दिए। मैं तो ये बीच में थोड़ा इधर उधर था तो मीटिंग में अटेंड कर नहीं पाया, तो बहुत धन्यवाद कि बच्चे लोग बहुत खुश है और बच्चे लोग आप लोग को धन्यवाद दिया है कि उनके लिए आप प्रार्थना करिए। थैंक यू सर। Amen, amen. Pastor Solomon is telling, and I really very much blessed to hear the word of God today about Moses, and I really very much encouraged to hear the word of God through the Holy Spirit, and I would like to do the work of God in all the persecution in my area, but still I want to do the work of God faithfully for the will of God, in the will of God. That is the decision I take today. Thank you so much for sharing this wonderful message. And by the grace of God, I am doing ministry in 7 different villages, and I'm looking for God is using me, and some area I want to do the will of God in every area, and please continually pray for me. God will use me and anoint me with His mighty Holy Spirit. And also, I'm doing the ministry among the children and daycare center also. And please pray for all the children in daycare center. God will bless them and give them wisdom and knowledge for the glory of God. Praise the Lord. Hallelujah. Amen. Thank you, Jesus. Amen. I love you, Lord. Oh, your mercy never fails me. All my days I will be held your hand. From the moment that I wake up until I lay my head, I will sing of the goodness of God. All of my life you have been faithful. All of my life you have been so good. With every breath that I am able, I will sing of the goodness of God. I love your voice. You have led me through the fire and in darkness night. You are close like no other. I know you as a father. I know you as a friend. I have lived in the goodness of God. All of my life you have been faithful. All of my life you have been so good. Every breath that I am able, I will sing of the goodness of God. I will sing of the goodness of God. Hallelujah, hallelujah. Thank you, Jesus, for your goodness. I proclaim all my life as you give me strength and you lead me, and you according to your will I want to do the accomplish your will, Lord. Please use me and please equip me with your word and mighty spirit, Lord. Thank you, Lord. Thank you, thank you. Use me, Lord. Use me for your glory. Thank you for your goodness and Yes. using us for your glory, Lord. Thank you, Jesus. Hallelujah. Yes. प्रेज द लॉर्ड सर, जय मसीह की। Praise the Lord, brother. प्रेज द लॉर्ड सर, जय मसीह। Praise the Lord, brother. JMSC. प्रभु का धन्यवाद हो सर। और इस साल 2025 में सर अभी 8 जगह पे हम लोगों ने क्रिसमस आयोजन किया था और बहुत अच्छे से सर अभी आज भी एक क्रिसमस का आयोजन मैंने किया था और बहुत अच्छे से प्रभु ने हर एक कार्य को करने में, भोजन वस्तु देने में, लोगों को छोटा छोटा उपहार देने में प्रभु ने सहायता किया, मदद किया। प्रभु के नाम की स्तुति हो, प्रभु के नाम की महिमा हो। और सर आज अभी शाम के समय में हम लोग थैंक्स गिविंग प्रेयर रखे हैं। रात्रि सभा में प्रार्थना का आयोजन किया गया है और इसी प्रार्थना के आयोजन में सर हम सभी लोग इकट्ठे हुए हैं
अभी भाई बहन लोग और आएंगे और पूरा बिस्तरे पे व्यवस्था है सर सब कुछ। और इसके लिए सर हमने ये पर्ची का व्यवस्था किया है। अभी हम लोग इसमें वचन को लिखेंगे और नाम को लिखेंगे और लोगों को एक वचन देंगे, प्रभु का प्रतिज्ञा वचन, और प्रभु उनसे क्या चाहता है 2026 में, प्रभु का वायदा करके हम लोगों के साथ में अभी शाम को आज 11 बजे से प्रार्थना चालू होगा और वो प्रार्थना 1 बजे रात्रि तक चलेगा। तो सर इस तरीके से हम लोग आयोजन किए हैं। और यहाँ पे मैं क्रिसमस मनाया था, अभी आप देख सकते हैं स्टार लगा हुआ है, सजावट पड़ा हुआ है इसी तरीके से। सो प्रभु के नाम की महिमा हो, प्रभु के नाम की स्तुति हो। आमीन हम आमीन लोगों ने क्रिसमस प्रोग्राम किया, बड़ा सा ऑर्गेनाइजेशन किया। तो कुछ लोगों ने बोला कि यहाँ पे प्रोस्टिट्यूशन ज्यादा है, ऐसा मत करिए वैसा मत करिए, लेकिन मैंने प्रभु का नाम लेके सारे बातों पे किया, साउंड बात से लेके आया और पूरा एकदम धूमधाम से प्रभु के जन्मदिन को मनाया गया। जैसा सर आप जचिन सर और मनोहर सर आए थे, तब मैं खुलकर जो प्रार्थना का आयोजन किया था, तब से मुझे एक नया उत्साह मिला है, नया एनर्जी मिला है। तब से मैं और अच्छे तरीके से प्रभु के सेवा कार्य को बढ़ा रहा हूँ। ये सभी स्टीवन सर और जचिन सर, मनोहर सर, आप सभी के प्रार्थनाओं का योगदान है और प्रार्थनाओं का प्रभाव है कि प्रभु मुझे और बेदारी के साथ में इस्तेमाल कर रहा है। और आप सभी को नए साल की हार्दिक शुभकामनाएं। प्रभु आप सभी को बहुत आशीष करे। हैप्पी न्यू ईयर ऑल ऑफ यू। थैंक यू सो मच सर। Amen, amen, amen. Pastor Sonu is telling, and I am really very much blessed to do the Christmas meeting in 8 different villages, and God is using me, and God is used me, and with and anoint me with His mighty Holy Spirit, and my fear is gone, and my first of all, in the time before Jachin and Manohar came to my area, I am very much fear. After they came to my area, fear, all my fear was gone, and I become bold, and I'm doing the work of God with more boldness. That is the thing. I praise God for that, and I'm telling heartful thanks to you, Brother Stephen sir, for sending me Brother Manohar and Jachin to my area to encourage me, to comfort me, and through that I'm really encouraged, and I boldly testify God in many places, and many people want to stop me. Do you stop? Maybe that people will come, they will beat you, they will arrest you, like that they're warning me, but I did not fear to anybody. I'm putting all the sound and equipment, and I proclaim the name of God in with boldness and courage in my area. Praise God for that. And today also we conducted a meeting in my area, and through this meeting, after the in all this 10 o'clock to 1 o'clock midnight, we are conducting the meeting, Christmas meeting, special meeting, and in that we are taking some of the God's promises we in this meeting, and we are preparing everything, and through this please continually pray for us. God will strengthen me, God will enable me, God will use me in many different villages in this persecuted time, and also God's protection also we need. Please uphold me in your daily prayers. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord. Amen. Praise the Lord. Amen. Praise the Lord. Thank you, Jesus. Amen, amen. Sir, good morning, sir. Stephen, sir. Good morning once again. Morning, Amos. Yeah, good morning, good morning. Jason brother, వందనాలు. Thank you. వందనాలు వందనాలు. వందనాలు. జూమ్ లో ఉన్న సేవకులందరికీ వందనాలు. Now we are going to prepare watch night service. So we are ready to watch night service. This service will be started at 10 o'clock. Up to 1 o'clock we can pray, and we pray in more and more, all the believers in my home only. So by God's grace we are conducting almost 10 house churches, house Christmas. I send photos afterwards. House Christmas we conducted in Christmas season. By God's grace we are very happy, and we are enjoying in the presence of God, and you are sending blankets, and we are distributing. I'll send afterwards photos. Thank you so much, sir. Your love, everything, so wonderful. It's amazing. So whole year God protected us.
this is our last day. So we pray for him. We pray to God. We take a new decision when we enter the new year. So it's my burden. I want to reach more places. So because we have a special tribe, and that is Kishan Naik field, we are going to start at New Year. So many Tandas, Banjara people, that one special tribe. So we are going to conduct. We are reach that place. So many 40 villages there, surrounding villages. So we want to reach in that place. No gospel. No one can tell about Jesus. That places. That also all interior places. Please pray for them. Amen. Yes. Amen. Thank you, sir. Thank you. So may please pray for us. Continue. We are also praying for you. So we may enter a new year by God's grace. We all the time we glory to God. Glory to God. Glory to always. Always we must praise Him. We are humble ourselves. Thank God for that. All things which is given to us. So God gave to us to India, Steve sir. So we are very happy. We are very happy. Yes, we are very happy because you are our spiritual father, always encouraging, supporting everything. I am very happy. We are very happy. So may God give good health and more years. So you do more work and from to India to come India. Once again, advance happy new year, all of you, Charlene and Joachin. Oh, sorry, Ray and all the family members. I greet you, sir. Happy New Year advance. Amen. Amen. Thank Amen. you, thank Happy you. New Year. Happy. Thank Thanks. you, sir. Thank you, thank you. Amen. థ్యాంక్ యూ బ్రదర్ వందనాలు అందరికి వందనాలు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి వందనాలు జాసన్ బ్రదర్ అన్న మనోహర్ అన్న బ్రదర్ వందనాలు వందనాలు అన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్న హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ హల్లెలూయా. ప్రైజ్లాడ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న వందనాలు. ప్రైజ్లాడ్. థ్యాంక్ యూ. మరి సమయము దేవుడు మనకి ఇచ్చాడన్న. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అన్న. మరి 2026 సంవత్సరంలో కొత్త సంవత్సరం ఎదుర్కోబోతున్నాం. 2025 సంవత్సరంలో మరి 2025 సంవత్సరంలో దేవుడు ఎన్నో కష్టాలు నా ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. అందుకని దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అన్న. చాలా దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడన్న. ముఖ్యంగా ఈ గూగుల్ మీట్ లో ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం జరిగిందన్న. మరి స్టీవెన్ సార్కి ఈ సంవత్సరంలో ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. దాని దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మరి ఒక వజ్రం అనే ఒక ట్రైబల్ ఓల్డ్ ఉమెన్ చనిపోతే ఆ కార్యక్రమం అంతా చేసి ఈరోజు ఆ స్మారకోటం కూడా చేసేసామన్నా. ఈరోజు ఎంతో హ్యాపీ అయిందన్న నాకు. అది వెళ్ళి ఆ కార్యక్రమం చేసి అదంతా చేసి రావటం వల్ల చాలా ఆనందం వేసిందని నాకు సంతోషమైంది. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు 2025 సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఎంతగానో మా కుటుంబాన్ని, మమ్మల్ని, మా అన్నదమ్ముల అక్క చెల్లెలందరినీ సేవా పరిచర్యను, కుటుంబాన్ని, సేవను విస్తరింపజేస్తున్నాడు దేవుడు. 2026 సంవత్సరం కూడా విస్తరింప చేయాలని దేవుడు రాబోయే కాలంలో బహుగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్టీవెన్ సార్ కూడా వందనాలు అన్న. హ్యాపీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అన్న. అందరికి వందనాలు. Happy New Year and Happy New Year. Amen. Thank you, Anna. Pastor Blessy Baburao is telling, and I had a great opportunity to join among you and hear the word of God every day. And this is through this I am really very much blessed and encouraged. Thank you so much for sharing this message all the year. And you cared me so much, and all the year you are guiding me every day, and that is really I amazed and giving thanks to God for sending you all the days, weekly 4 times. And I'm learning many great things, and I'm great courage and boldness coming into my life, and I'm going forward with great encouragement through the word of God. Thank you so much for sharing these wonderful messages every day, all the 4 days in the week. Thank you so much, sir. And also today he went to a place and help in that one women burial program, and he that time he giving thanks to God, and God is using me in different places, and many people have to meet many people and share the love of God to them. That is the thing he's experiencing in his life.
Please continually pray for Brother Babu Rao. God will use him in many different tribal areas, because many more tribal areas to have to reach in that places, because there is no transport facility, there is no road facilities, so God is unable to him to send one after village. So please uphold Babu Rao to be a great blessing to many people's life in the tribal areas. Yes, amen, Amen. amen. Lord, I need you. Oh, I Oh, I need need you. you Every every hour day. I I need need you. you. My one One defense, desire, my righteousness. righteousness. Oh God, how I How I need need you. you. When sins run deep, your grace is more. When grace is found, is where you are. And where you are, Lord, I am free. Holiness is Yes, Christ in in me. me. Lord, I need you. Need you. Oh, I Oh, I need need you. you. Every Every hour day I I need need you. My you. one Is defense, that my righteousness. righteousness? Oh God, how I need Need you. you. Hallelujah. Lord, we need you, Lord. We need you more and more, Lord, in this coming new year. Lord, you helped us in the past year with your grace and comforted us with your mighty hands, Lord. And only your grace, Lord, lead us into unto this time, Lord. Thank you. Thank you for your showing your grace. Unchangeable grace, uncontrolled grace, Lord. Thank you. Thank you for everlasting love, Lord. Thank you for your grace and love for us, Lord, and kindness, Lord. Lord, we need your help, Lord. We need you in this new year. We need you more and more in the coming 2026 year, 26 year, Lord. Lord, please be with us and help us and guide us with your Holy Spirit, Lord. And we want to fulfill your will, Lord. Thank you, Lord. Thank you, Jesus. And use us, Lord, for your glory. We don't want to walk away from you, Lord, as we did in the past years, Lord. We want to look forward. We want to guide by you, Lord. We want to lead by the Holy Spirit, Lord. Please lead us and guide us with your mighty Holy Spirit, Lord. Thank you, thank you, thank you. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Amen. Lord. Amen. Thank you, Lord. Hallelujah. Thank you, Hallelujah. Jesus. Thank you so much, sir. And this is a great blessing for us to be a part in this wonderful ministry and all the year. And I really very much blessed from past 5 years by hearing the word of God and learning many great truths from the word of God. And thank you so much for coming among us in this faith in this year. And God is going to give a few hours. God is going to give a new year in our lives. That is a great blessing God is giving to us. And in the past year we did many mistakes, and we many times we did not obey God's word. We many times we run away from God. We did not according to our mind, according to our thoughts we did, and we are failed sometimes. So in this year we decided to don't do look into the failures and don't do the mistakes we did in the past year. And we have to go forward, look forward, what is the will of God, and fulfill the will of God as Moses did in his life. Thank you so much for sharing the wonderful message today about Moses. And I really very much blessed through the message, sir. Thank you so much. Praise the Lord. Praise the Lord. Thank you so much, sir. Praise the प्रेज Lord. लॉर्ड सर, प्रेज Praise the Lord. लॉर्ड। Praise the Lord, brother. Praise the Lord. सर, आज का वचन बहुत आशीषमय रहा। परमेश्वर का जो प्लान था, जो मूसा को परमेश्वर ने चुना, मूसा के बारे में जो परमेश्वर के दास स्टीवन सर जी ने बताया है बहुत अच्छी रीति से। और मूसा को परमेश्वर ने जो चुना, मूसा को जो सामर्थ दिया, मूसा को परमेश्वर ने चुन कर रखा था। और उसी प्रकार हम देखते हैं कि हमारे जीवन में भी कई बार समस्या आए। मैं जब सेवकाई में आया था तो कई बार सेवकाई से मैं ऐसा हो गया था कि मैं हट जाऊंगा, सेवकाई नहीं कर पाऊंगा।
लेकिन परमेश्वर का जो प्लान था, परमेश्वर के प्लान के अनुसार परमेश्वर ने हमारे जरिए से परमेश्वर ने जो सेवकाई को शुरू किया, और परमेश्वर का अनुग्रह धन्यवाद हो कि परमेश्वर ने एक कलेसिया दिया, परमेश्वर ने हमें वहाँ खड़ा किया। बहुत से परिस्थितियां आई सेवकाइयों में, बहुत से विरोध हुआ, लेकिन परमेश्वर की इच्छा के अनुसार सब कुछ होता रहा। सो प्रार्थना करें सर कि हमारे क्षेत्र के लिए, हमारे सेवकाई के लिए, ताकि किसी प्रकार की रुकावट न होने पाए। हमारे क्षेत्र में बहुत से इधर विरोध है, बहुत से लोग गांव-गांव में आते हैं, लोग कहाँ मसीह के लोग हैं, लेकिन हम लोग परमेश्वर के इच्छा के अनुसार, प्लान के अनुसार सेवकाई कर रहे हैं। प्रार्थना करें ताकि परमेश्वर हमारे जरिए से बहुत से लोगों को बचाने पाए। और एक प्रार्थना विषय सर कि हमारे कलेसिया में एक भाई हैं, उनका नाम है काशी मौर्य, और उनको मिर्गी की बीमारी हो गई है अभी। उनको बहुत समस्या उनके घर में है, बहुत गरीब हैं, और दवा भी अच्छे कुछ नहीं करा पा रहे हैं। उनके लिए प्रार्थना करें ताकि परमेश्वर उनको पूरी रीति से चंगाई देने पाए। थैंक यू सर। Amen, amen, amen. Pastor Ramesh is telling, and thank you so much for sharing this wonderful message about Moses. And I really very much encouraged, and also I'm very much happy to be that translated the message into two different languages, Hindi and Telugu. Also, this is a wonderful day. God is allowing us to understand in our own language also. Thank you so much, Brother Ebenezer and Brother Jagvinder Singh, to be translating in Hindi and supporting us in Hindi. And this is really a great blessing for us, and I thank God for that. And also he's telling, I am very much blessed all the year and joining in this meeting. And thank you so much, Brother Sonu, for introducing me to this meeting. And he's introduced me and send me the link to join. And after he's sending the link, I'm continually joining in this meeting, and I learning many great things from the Word of God. Thank you so much for sharing these wonderful messages and all over the year. And we are very much blessed through this message, sir. And please continually pray for his family and ministry. And God is raised him from his deathbed, and he healed from the cancer or blood cancer, and God he touched him and healed him. And God will strengthening him and using him in many places. And in the coming days coming here also, through his testimony many people will blessed, and many people will come to Christ. That is the desire he have. And going to Yes. every village and sharing his testimony. God healed from the cancer. Praise the Lord. And his nothing is impossible Amen. to him. Our God is so great, and he's so mighty, and he's so wonderful. And please pray. He's requesting a prayer request. One of the sister in his church is having a problem with some of the disease. भैया उनका नाम बोलिए, क्या उनका क्या तकलीफ है? जी सर, काशी मौर्य है उनका नाम, और मिर्गी की बीमारी है सर उनको। मिर्गी मतलब? मिर्गी का अर्थ क्या होता है भैया? काशी का नाम क्या बोला? काशी मौर्य। काशी मौर्य। हाँ ठीक है भैया। हाँ, ठीक। मिर्गी, her name is Kashi Moria, and she is suffering from some disease, very dangerous disease, Murgi disease. Disease name is Mirgi. And so please uphold Sister Kashi Moria and in your prayers, and God will touch her and heal her from this disease. Yes, sir. Praise the Lord. Yes. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you. Praise the Lord, sir. Thank you, sir. And many, we are all very much encouraged all the year. We are giving special thanks to you, sir, for coming every week, 4 days, and spending your valuable time. And today also you have to go to that golf play, and you are spending more time to our midst. And we are very much thankful to you, sir. And we wish you a very happy New Year, sir. And in the coming year also, we are expecting more from God, to hear the word of God and encouraged through the word of God. Thank you so much, sir. Amen. Praise the Lord, sir. Thank you. Well, now I cannot preach tomorrow. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, sir. Okay. I can Friday, but not tomorrow. Okay, sir. Okay.
Okay, sir. I will try to handle the tomorrow meeting. I will I preach in know the you tomorrow meeting. can. Yes, sir. Yes, sir. We will see you in Friday, sir, and we are very much blessed and encouraged through your messages. Every time you came to us, and this past week we missed 3 days, 4 days, and this week also we are missing, and we have 2 days, yesterday and today. Praise God for that, and thank you so much for coming among us in this busy time also, and in the year ending you have many works, but still you are coming with us with your spending time with your family in India, and thank you so much, sir. Praise the Lord. We Thank are you. your Well, let's brothers and pray. sisters. Yes, sir. Yes. Father, it's such a glorious time always to be in your presence. ప్రభువా, మరి ఈ యొక్క నీ సన్నిధిలో మరి ప్రతి సమయము ఆయన మరి మేము సమయం కేటాయించడం అనేటువంటి చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఆయన. To be with my brothers and sisters. నాయన, మరి భారతదేశంలో ఉన్న నా సహోదర సహోదరులతో కలిసి సమయం గడపడం నాకు ఎంతో ఆనందాన్ని మరి నేను పొందుకుంటున్నానయ్యా, నీకు వందనాలు. I thank you for speaking about Moses and Noah and Jesus this morning. ఇది నాయన, ఈ ఉదయకాలము నాయన మోషే గురించి, నోవహు గురించి, నాయన నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. I thank you for letting us do it in 2 different languages, 3 with English. నాయన, మరి ఈరోజు మరి అద్భుత రీతిగా నాయన మరి ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 భాషల్లో మరి నీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మార్గాలు ఏర్పాటు చేశారు. ఆయనకు వందనాలు. I pray for all of my brothers and sisters that you will fill their hearts to overflowing with the Holy Spirit. ప్రభువా, నాయన మరి నీ పరిశుద్ధాత్మతో నాయన నీ ప్రియ బిడ్డలు నాయన నింపబడి నాయన రాబోయే సంవత్సరం అంతా కూడా నీ మహిమ కొరకు గొప్ప కార్యాల బిడ్డలు చేయడానికి మీరు సహాయం చేయండి. Oh, you are so wonderful. And as we start out a new year tomorrow, నాయన మరి ఇంకా కొన్ని గంటల్లో నాయన మరి మరి మేము ఆ యొక్క నీ నూతన సంవత్సరం అనేటువంటి మీరు ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని మేము పొందుకుంటుండగా, that we will see many people saved and we will see many people restored to their faith. నాయన మరి అనేక మంది ప్రజలు నాయన నీ విశ్వాసంలో బలపరచబడడానికి, నీ వైపు ఆకర్షించబడడానికి, అంధకారంలో నుంచి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీ బిడ్డలను నడిపించడానికి నీ బిడ్డలను వాడుకోమని మనం చేసుకుంటున్నాం. We will see our fellow pastors and teachers and deacons and elders that will be filled with peace and joy and lose their fear. నాయన మరి వారి యొక్క జీవితాల్లో నాయన మరి అనేక మంది దైవ సేవకులను మరి నాయన మరి ఆ యొక్క పెద్దలను, మరి సంఘ పెద్దలను, అలాగే సేవకులను నాయన అనేక మందిని మీ అభిషేకంతో నింపి నాయన వారందరినీ కూడా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. We lift up these prayer requests. Solomon Nag for working in 7 villages and the children and orphans. నాయన మరి ప్రత్యేకంగా సోల్మన్ నాగ్ గారు మరి 7 ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పరిచయం చేస్తూ నాయన మరి ఒక ప్రాంతంలో చిన్న బిడ్డలను మరి జాగ్రత్త వహిస్తుండగా నాయన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. And for Soner in working Christmas in the 8 villages, and his fear is gone. నాయన అలాగే సోను బ్రదర్కు నాయన మరి ఆయన మరి 8 గ్రామాల్లో ధైర్యంగా నీ సువార్త ప్రకటించడానికి ఆ బిడ్డను ధైర్యపరిచి నాయన తన హృదయంలో ఉన్న భయమంతా కూడా మీరు తొలగించినందుకు నీకు వందనాలు. Amos in the Christmas in 10 villages, 10 churches. మరి అలాగే సహోదరుడు ఆమోస్ గారు మరి ఆ యొక్క 10 ప్రాంతాల్లో మరి వేరే ప్రాంతాల్లోనైనా క్రిస్మస్ మీటింగ్లు జరిపించడానికి మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. And for the villages, the Punjabi villages, 40 of them with Amos. Thank you. నాయన మరి అలాగే నూతనమైనటువంటి ఆ యొక్క మరి వేరే వారి మధ్యలో కూడా వెళ్ళి వారి తెగ మధ్యలో మరి సువార్త ప్రకటించడానికి ఆమోసు మరి ఆ యొక్క మీరు నడిపించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. We thank you for healing Ramesh from the cancer and setting him free to preach the gospel. మరి అలాగే సహోదరుడు రమేష్ని నాయన మరి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి నుంచి మీరు సంపూర్ణంగా మీరు మరి స్వస్థపరిచి నాయన నీ సేవలో మీరు బలంగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. And we lift up Kasi Mora, heal her from the epilepsy, Lord. నాయన అలాగే కాశీమోరా అనేటువంటి సహోదరి ఎపిలెప్సీతో నాయన మరి చర్మ సంబంధమైనటువంటి ఎపిలెప్సీ అనేటువంటి వ్యాధితో బాధపడుతుండగా మీరు సహాయం చేయండి.
I pray for your blessings on Jancy and Anad and Amos and Ebenezer and David, Solomon, Blessy, Gangal, Sona, Ramesh, and Jockin and Manahor. నేను అలాగే నాయన మరి మీటింగ్లో ఉన్నటువంటి ప్రతి విధమైన దైవ సేవకులని నాయన మరి సోల్మన్ గారిని, బాబురావు గారిని, ఆమోస్ గారిని, సోను గారిని, అలాగే ఎబినేజర్ గారిని, అలాగే రమేష్ గారిని, అలాగే ఎంతమంది అయితే మరి దైవ సేవకులు ఉన్నారో వారందరినీ, అలాగే మనోహర్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మనవి చేసుకుంటున్నాం. Lord, we thank you and we praise you and we love you in Jesus' name. Amen. నాయన మీరు చేసిన ప్రతి విధమైనటువంటి మేలుకు నాయన నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 I will Praise the Lord, see sir. you Advance next Happy year. New Year, Jatin sir. See you Jatin next year, sir. sir. See you next year, Friday. First Friday. Okay. Praise the Lord. That's Okay, right. sir. Thank you. Love Happy y'all. New Year, Bye. sir.